ఇది వచ్చేసి మనకు టెర్రస్ అండి. టెర్రస్లో వాటర్ అనేది ఎక్కువ కిందికి బాగా లీక్ అవుతుంది. మొత్తం టెర్రస్ పైన మనకు వచ్చేసి మొత్తం క్రాక్స్ అన్నీ ఓపెన్ అయినాయండి. క్రాక్స్ అన్నీ మొత్తం ఓపెన్ అయినాయి. అక్కడక్కడ దిమ్మలు కానీ ఉంటాయి కదండి, పైప్ లైన్కి వేసినాయి. ఆ దిమ్మలు కానీ మొత్తం అక్కడక్కడ పోయినాయి. పోవటం వల్ల ఈ స్టాపుల నుంచి మనకు వాటర్ అనేది మొత్తం దిగుతుందండి కిందికి. ఇప్పుడు ఫస్ట్ అయితే సివిల్ వర్క్ నడుస్తుంది. మనం సిమెంట్ వర్క్ చేపిస్తున్నాము. ఈ దిమ్మలు పైన ఇక్కడ ట్యాంక్ ఉంది కదండి, ట్యాంక్ కాడ కానీ కొంచెం ఫ్లోరింగ్ చేసేది ఉంటే అది కన్నా చేస్తున్నాము. ఇక్కడ దిమ్మలు పలిగిపోయినాయండి. దిమ్మలు పలిగిపోతే కొత్త దిమ్మలు చేస్తున్నాం. ఇక్కడ పైన మొత్తం బలగొట్టేది ఉంటే కొంచెం బలగొట్టేసాం. ఇంతకుముందుకు ఏంటంటే దానిపైన వాటర్ ట్యాంక్ ఉంటుండే. వాళ్ళు వాటర్ ట్యాంక్ వల్ల కిందికి దిగేసి మొత్తం ఇంకెక్క ఇది అయిపోయింది. దాన్ని మొత్తం రిమూవ్ చేసేసుకొని వాళ్ళు అది ట్యాంక్స్ పెట్టుకురండి. ఇంకో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం క్రాక్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఈ క్రాక్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా, ఇది వచ్చేసి మనం ఏం చేస్తామంటే కటింగ్ మిషన్ తోటి క్రాక్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటామండి. ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి దీంట్లో వచ్చేసి మనకు మెటీరియల్కి పియూ సీలెంట్ అని ఉంటుంది. పియూ సీలెంట్ ఉంటుంది. ఇది క్రాక్ ఓపెన్ చేసి ఫిల్అప్ చేసిన తర్వాతకి మనకు దీంట్లో డాక్టర్ ఫిక్సిడ్ రెయిన్ కోట్ క్లాసిక్, ఇది వచ్చేసి మనకు 10 years వ్యారంటీ అండి. ఇది మనకు వచ్చేసి 3 కోట్లు పడుతుంది. ఫస్ట్ ఈ సివిల్ వర్క్ మొత్తం, ఈ సిమెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక స్లాబ్ అంతా మొత్తం ఒక్కసారి మిషన్ తోటి ఎక్కడెక్కడ ఫంగస్ ఉందో మొత్తం క్లీన్ చేసుకుంటామండి. క్లీన్ చేసుకున్న తర్వాతకి క్రాక్స్ అన్నీ ఓపెన్ చేస్తాం కటింగ్ మిషన్ తోటి. ఓపెన్ చేసిన తర్వాతకి మొత్తం డస్ట్ లేకుండా మొత్తం క్లియర్ చేసుకోవాలి. తర్వాతకి పియూసీ లైట్ పెట్టిన తర్వాతకి 3 కోట్స్ వచ్చేసి డాక్టర్ ఫిక్సిడ్ రెయిన్ కోట్ క్లాస్.